జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా చైనీస్ రక్షణ వ్యవస్థలను మన భారతీయ సేనలో ఎలా బద్దలు కొట్టినాయో తెలిసిన ఈ న్యూస్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను చూసినారంటే మీకే అర్థమవుతుంది ఓకేనా మన దేశంలో జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మన భారతీయ సేనలో పాకిస్తాన్ పైన పెద్ద ఎత్తున దాడులు చేసిన సంగతి మీకు కూడా తెలిసిందే ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టారు ఈ దాడులలో మొదటి రోజున మన భారతీయ సేనలో కేవలం తీవ్రవాద స్థావరాలపైన మాత్రమే దాడులు చేసినారు మొత్తంగా 9 ప్రాంతాలలోని 21 తీవ్రవాద స్థావరాలపైన భారత్ అటాక్ చేసింది ఈ దాడులలో తీవ్రవాద స్థావరాలన్నీ కూడా నాశనం అయిపోగా పెద్ద సంఖ్యలో తీవ్రవాదులంతా కూడా కుక్క సావు సచ్చినారు ఇకపోతే మోడీ ప్రభుత్వం పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలపైన దాడి చేసి తీవ్రవాదులను హతమార్చి ఆ విషయాన్ని మీడియా సమావేశంలో వీడియో ఫుటేజీలతో సహా అంటే సాక్ష్యాధారాలతో సహా ప్రదర్శించారు దీంతో తమ అసలు రంగు బయటపడడంతో ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఏం చేసింది తెలిసిన టర్కీ చైనాల సహకారంతో భారత్ మీద దాడి చేసింది ఆగండి దాడి చేసిందంటే దాడి చేసే ప్రయత్నం చేసిందన్నమాట పాకిస్తాన్ వద్ద టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్లైన బైరక్తర్ డ్రోన్లు అలాగే ఇహా డ్రోన్స్ ఉన్నాయి టర్కీ దాదాపుగా ఒక 500 డ్రోన్లను ఈ పాకిస్తాన్కి అయితే అందజేసింది అలాగే చైనా గగనతల రక్షణ వ్యవస్థలైనటువంటి HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి అంతేకాకుండా చైనా తయారు చేసినటువంటి J-10 JF-17 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి కాబట్టి మనల్ని ఎవరు కూడా ఏం పీకలేరు ఏమే భారత్ని అయితే మనం తుక్కు చేయగలుగుతాము వాళ్ళు మనల్ని ఏం చేయలేరు అన్న ఆలోచనతో అర్థమవుతుందా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ పాకిస్తాన్ భారత్ మీద డ్రోన్లతో దాడులు ప్రారంభించిందనమాట సరే మన భారతీయ సేనలో ఈ పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నారు కానీ మనం కూడా ప్రతిదాడి చేయాలి కదా ఇప్పుడు ఆ వల్లోడు మనల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు ఎంతసేపటికి ఆపుకోవడం అడ్డం పెట్టుకోవడం కాదు దొబ్బాలి కదా నువ్వు కూడా ఆ అవతలోడికి పుచ్చులు బయలెట్టుగా అవునా కాదా చెప్పండి అయితే భారతీయ సేనలో తమ యుద్ధ విమానాల ద్వారా పాకిస్తాన్ పైన దాడులు చేయాలంటే అక్కడ అడ్డుగా చైనా తయారు చేసినటువంటి HQ-9 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అయితే ఉండాలి ఈ HQ-9 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను చైనా రష్యాకు చెందినటువంటి S-300ను చూసి కాపీ కొట్టి తయారు చేసింది ఇలా బతుకులు చేయడా ఏడ చూసినా కూడా చూసేది ఒకటి చూసేది వీళ్ళు చేసుకునేది ఇలా స్వతహాగా బ్రెయిన్లా ఏం బతుకులేళ్ళు అంటే ఈ HQ-9 అనేది కాస్తో కూస్తో సమర్థవంతమైన గగనతల రక్షణ వ్యవస్థే దాంట్లో మాత్రం డౌట్ ఏం లే అంటే మన భారతీయ సేనలు యుద్ధ విమానాల ద్వారా పాకిస్తాన్ పైన దాడి చేయాలంటే ముందుగా చైనాకు చెందిన ఈ HQ-9ను ధ్వంసం చేసి పారేయాలి అంటే ముందుగా ఈ HQ-9 సిస్టమ్స్ను ఎక్కడ మోహరించిందో తెలుసుకోవాలన్నమాట కొంచెం జాగ్రత్తగానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది భలే ఉంటుంది మనము పాకిస్తాన్ మీద దాడి చేయాలి అంటే ముందుగా ఈ చైనీస్ గగనతల రక్షణ వ్యవస్థలను కూల్చిపారేయాల మరి ఆ గగనతల రక్షణ వ్యవస్థలను కూల్చేయాలంటే అవి ఎక్కడ ఉన్నాయో తెలియాలి కదా వాటిని కనిపెట్టాలి కదా మరి ఏం చేయాలా ఇక్కడే మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఒక అద్భుతమైన ఆలోచన చేశారు అదేందయ్యా అంటే ముందుగా చైనీస్ HQ-9 సిస్టమ్స్ ను పాకిస్తాన్ ఎక్కడెక్కడ మోహరించిందో తెలుసుకోవడానికి మన భారత ప్రభుత్వం డికాయ్ వ్యూహాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చింది డికాయ్ అంటే మోసగించడం లేదా నమ్మించడం అని చెప్పి అర్థం అన్నమాట ఇందులో భాగంగా మన భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ ముందుగా కొన్ని డ్రోన్లను పాకిస్తాన్ మీదకైతే ప్రయోగించింది ఈ డ్రోన్లను మన భారత యుద్ధ విమానాలుగా చిత్రీకరించేందుకు చూడండి ఎంత ప్లాన్ వేశారో ఆ డ్రోన్లలో ఫైటర్ జెట్ల లాగా ఈ సంకేతాలు శబ్దాలు చేసేటటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు దీంతో మనం ఈ డికాయ్ డ్రోన్లను ప్రయోగించగానే పాకిస్తాన్ మన డ్రోన్లను చూసి అవి యుద్ధ విమానాలుగా భ్రమపడిపోయి ఆ డ్రోన్లను కూల్చేందుకు తమ చైనీస్ HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తిగా ఆపరేట్ చేసినాయి అర్థమవుతుందా అంటే తప్పులో కాలేశారు మోసపోయారు ఆ HQ-9 సిస్టమ్స్ నుంచి మిసైల్స్ అయితే ఫైర్ చేశారు అంతే ఇక భారతీయ సేనలో ఆ మిసైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ సిస్టమ్స్ నుంచి వస్తున్నాయి వాటి రేంజ్ ఎంత ఉండాలి ఆ మిసైల్స్ కెపాసిటీ ఎంత అసలు ఆ గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించారన్న విషయాలను మొత్తాన్ని కూడా మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ లాగి పారేసినారు మొత్తం సమాచారం అంతా డాటా అంతా వచ్చి పడుతుంది సరిగ్గా మన డికాయ్ డ్రోన్లను
పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలైన ఈ చైనా తయారు చేసినటువంటి HQ-9 కూల్చివేసిన 23 నిమిషాలకే. అంటే ఏం చేసింది ఇది? మన డ్రోన్లు అయితే కూల్చేశారు. ఈ కూల్చేసిన 23 నిమిషాల తర్వాత ఈ చైనీస్ గగనతల రక్షణ వ్యవస్థల జాతకం మొత్తాన్ని కూడా మన శాస్త్రవేత్తలు అయితే కనిపెట్టేశారు. అంతే, ఇక 24వ నిమిషంలోనే, ఎప్పుడో 24వ నిమిషంలోనే ఈ చైనా తయారు చేసేటువంటి ఈ HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ అయితే జామ్ చేసేసింది. అంతే, ఇప్పుడు వాటి డాటా అంతా తెలిసిపోయా, ఇంకా జామ్ చేయకి ఇంకేముండదు. ఇకపోతే ఆ HQ-9 సిస్టమ్స్ పనిచేయకుండా భారత్ అయితే వాటిని పూర్తిగా జామ్ చేసి పారేసింది. అంతే, ఇంకా సచిన్ సేవంతో సమానమయ్యి. అంతే, ఇక ఆ HQ-9 వ్యవస్థలో జామ్ అయిన వెంటనే మన భారతీయ ఆర్మ్డ్ ఫోర్సెస్ కామికాజీ డ్రోన్లను ఈ చైనా తయారు చేసినటువంటి HQ-9 సిస్టమ్స్ మీదకి ప్రయోగించారు. ఇక మన కామికాజీ డ్రోన్లు నేరుగా ఆ HQ-9 సిస్టమ్స్ మీదకి వెళ్ళి తమను తాము పేల్చేసుకున్నాయి. అంటే ఇవి సూసైడ్ డ్రోన్లు అన్నమాట. అంతే, ఇక పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అన్ని HQ-9 సిస్టమ్స్, అన్ని రాడార్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఏమి ప్లాన్ వేసారు యా స్వామి, దండం ఆయన. అబ్బా మీ తెలివితేటలకు నిజంగా మీకు అందరికి మేము ఎవరైతే ఈ ప్లాన్లోనూ ఈ వ్యూహంలో ఎవరైతే భాగస్వాములైనారో, ఎవరైతే ఈ HQ-9 సిస్టమ్స్ ధ్వంసం చేశారో, ఎవరైతే ఆ మహానుభావులు ఉన్నారో వాళ్ళందరికీ పాదాభివందనం స్వామి. మేటాటి మేధావులు, మేటాటి దేశభక్తులు ఉండబట్టే మేము ఈ మాత్రం స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా మీడియా ముఖంగా. అయితే అవి నాశనమైన వెంటనే, ఈ HQ-9 సిస్టమ్స్ నాశనమైన వెంటనే మన రాఫెల్ యుద్ధ విమానాలు, అదేవిధంగా సుఖోయ్ 30 యుద్ధ విమానాలు ఇక ఆకాశంలో పాకిస్తాన్ వైపుగా దూసుకోమినాయి. ఇంకా ఆపే దేవుడు ఉండే వాటి పగలతో బేసినాం కదా, ఇంకా ఆపే దేవుడు ఎవడు పీకేదా? ఆకాశంలోకి ఎగిరినటువంటి మన యుద్ధ విమానాలు పాకిస్తాన్లోని అత్యంత కీలకమైనటువంటి 12 ఎయిర్ బేస్లలో 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి పారదొబ్బినారు. ఈ క్రమంలో మన యుద్ధ విమానాలు మొత్తంగా 15 బ్రహ్మోస్ మిసైల్స్ ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఒక్క బ్రహ్మోస్ మిసైల్స్ మాత్రమే కాకుండా అత్యంత శక్తివంతమైనటువంటి స్కాల్ప్ మిసైల్స్, క్రిస్టల్ ఇమేజ్ మిసైల్స్, ర్యాంపేజ్ మిసైల్స్ కూడా పాకిస్తాన్ మీద ప్రయోగించారు. పండగ చేసి పారదొబ్బినారు. ఏళ్ళ సంక్రాంతి, దీపావళి, దసరా, వినాయక చవితి, హోలీ గీలి అన్ని కలిపి చేసి పారదొబ్బినారంటే ఏంలే. అంతే, దెబ్బతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లోని ఎసెట్స్లో అంటే 20% పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. పాకిస్తాన్ ఎయిర్ బేస్ అయితే కనీసం విమానాలు దిగటానికి కూడా వీలు లేకుండా నాశనం అయిపోయినాయి. అది ఆ విషయమా? ఏందనుకున్నారు? మన భారతదేశం అంటే, మన భారతీయ సేనలు అంటే ఏందనుకున్నారు? మనకు గర్వకారణం. మనోళ్ళు ఏంటంటే ఎంతసేపటికి మన స్వార్థము, మన బతుకు, మన కడుక్కున్నామా, తిన్నామా, బతికినామా ఎట్టే తెల్లారిపోతుంది. కానీ మనం ఈ మాత్రం మనం బతుకుతున్నామంటే మన వెనక ఎన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి, మోడీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, మన భారతీయ సేనలు ఎంతగా కష్టపడుతున్నారు అనేది కొంచెం అన్నా తెలుసుకోవాలి కదా. ఏమంటారా? నేను చెప్పేది కరెక్టా కదా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇది నాకు తెలిసినంత వరకు చాలా అద్భుతమైన న్యూస్. ఎందుకంటే ఒక వ్యూహం ప్రకారం పాకిస్తాన్ను సావు దెబ్బ కొట్టినారు. కాబట్టి ఇటువంటి విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. దయచేసి మీరందరూ కూడా ఈ న్యూస్ని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.